చేపల కూర ఈరోజు ఆదివారం కదా, స్పెషల్గా చేపల కూర వండుకుంటున్నాం. వేసుకోవాలి ముందు, తర్వాత తగినంత కారం, 4 స్పూన్లు. చేపల కూర కదా, 4 స్పూన్లు. తర్వాత ఏమంటే పచ్చిమిరకాయలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకుని, తరిగిన ముక్కలు కోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని, ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసినా బాగుంటుంది. తర్వాత మంచి నూనె వేసుకోవాలి. మంచి నూనె 4 గంటలు వేయాలి. చిన్న గంట కదా, 4 గంటలు వేయాలి. మనం మంచి నూనె, ఉప్పు కారం, చేపల కూరకి అంత ఎక్కువ వేసుకుంటే ఉప్పు కారం అంత టేస్ట్ వచ్చింది. తర్వాత మసాలా, మిక్సీ వేసుకున్న మసాలా వేయాలి. మసాలా వేసి ముక్కల్లో తగినంత మసాలా వేసేసి అప్పుడు చెప్పాలి, అలా చేయి పెట్టి తగినంత పసుపు వేసి పెట్టుకున్న సెట్లో చక్కగా తిప్పుకున్న సెట్లో పెట్టుకున్న ముక్కలు వేసుకుని మనం అన్నీ వేసుకున్నట్లో ఈ చింతపండు గుజ్జు బాగా పిసికి చక్కగా చేత్తో చింతపండు చక్కగా గుజ్జుగా, ఎక్కువ నీళ్ళు పోయిపోకుండా గుజ్జుగా పిసుక్కుని మనం ఆ ముక్కలు పోసేసుకోవాలి. చెయ్యట ఆడు చేస్తే ఏమన్నా ఉంటే చేతికి చేస్తుంది. మనం వడగట్టి అవన్నీ కడితే చేపల కూర టేస్ట్ ఉండదు. వేసేసి మంచిగా కొంచెం నీళ్ళు తక్కువగా ఉండేవి కాబట్టి ఇంకా కొంచెం పోసుకుంటే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. చేపల కూర చక్కగా చింతపండుతోనే ఉడకాలి. ఇలా అనుకుని ఇంక గంటి పెట్టకూడదు. ఇక చేపల కూర కల్లా ఇలా తిప్పుకుంటా ఉండాలి ఉడికిన దాకా. గంటి అంటూ చేపల కూరలు ఇప్పుడల్లా పెట్టకూడదు. కరివేపాకు వేయకూడదు. చేపల కూరకి కరివేపాకు వేయకూడదు. కూర పెట్టుకుంటే